అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజైతే నేనైతే ఇంట్లో పూజ అయితే చేసుకొని దేవుడికైతే వడపప్పు, పానకము, చలిమిడి నైవేద్యంగా పెట్టుకొని దండం పెట్టుకున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. మా ఊర్లో రామాలయంలో కళ్యాణం అయితే జరుగుతుంది కదా, టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా రెడీ అవ్వాలి. ముందైతే పూజ అయిపోయాక తీర్థం అయితే ప్రసాదాలు అయితే తీసుకుంటున్నాను. మా పాప అయితే నాకు పెట్టేస్తుంది, నేను మా పాపకు పెట్టేశాను. ఇంకా మీ ఊర్లో కళ్యాణం ఎలా జరిగిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే చాలా బాగా జరుగుతుందండి రామాలయంలో. ఇంకా టెంపుల్కి కళ్యాణానికి వెళ్ళడం కోసం ఇంట్లో అయితే వంట కంప్లీట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వంట కంప్లీట్ అయ్యాక రెడీ అయ్యి టెంపుల్కి అయితే బయలుదేరామండి. మా పక్కింటి ఆవిడ, నేను, మా పాప టెంపుల్కి అయితే బయలుదేరాము. టెంపుల్కి కళ్యాణం మొత్తం కంప్లీట్ అయ్యే టైంకి అయితే వెళ్ళాము. కంప్లీట్ అయ్యాక మేము అక్షింతలు వేసేసి దండం పెట్టుకొని ఇంటికైతే తిరిగి వచ్చేసామండి. ఇదే కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి, బాయ్.